లోక్సభ ఎన్నికలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లైట్ తీసుకున్నారా? ప్రచార విషయంలో కారు పార్టీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందా? కవిత అరెస్ట్ తర్వాత గులాబీ బాస్ రూటు మార్చారా? ఎన్నికలపై కేసీఆర్ దృష్టి పెట్టకపోవడం వెనుక వ్యూహం ఉందా? వాచ్ దిస్ స్టోరీ. వ్యూహాల రచనలో బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ కు మించిన వారు లేరంటారు. రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేసేలా ఎత్తులు వేయడంలో ఆయన దిట్ట. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక సీన్ మారింది. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుంటే బీఆర్ఎస్ వెనుకబడినట్లు కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల సన్నాహాలను కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. ఒక పక్క కీలక నేతల వలసలు కలవరపెడుతుంటే కవిత అరెస్టుతో పరిస్థితి మరింత జటిలమైంది. అటు కేటీఆర్ ఢిల్లీలో ఉంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడం లేదన్న నిర్ణయానికి బీఆర్ఎస్ నేతలు వచ్చారంటున్నారు. కలిసేందుకు కొందరు ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నా వారికి అపాయింట్మెంట్ దొరకడం లేదనే చర్చ కూడా నడుస్తోంది. మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను ఒత్తిడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంలో కేసీఆర్ ను దోషిగా చట్టం ముందు నిలబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనికి తోడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో విచారణ ముమ్మరం చేసింది. ఇక ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం మరో దుమారాన్ని రేపింది. దీంతో కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ఇన్ని సవాళ్ల మధ్య కేసీఆర్ సైలెంట్ అయ్యారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆర్థికంగా బలమైన నేతల పోటీకి ముందుకు రావకపోవడం కూడా గులాబీ పార్టీ అధినేతలకు తలనొప్పిగా మారింది. ఇక ఇప్పటికీ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఎక్కడో సీరియస్ గా ప్రచారం చేస్తున్న దృశ్యాలు కనిపించడం లేదు. దాంతో ఈ పరిణామాలు బీఆర్ఎస్ శ్రేణులను కలవరపెడుతోంది. బీజేపీ కుమ్మక్కయ్యారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటే కమలం పార్టీ నేతల వాదనలు మరోలా ఉన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనంటూ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. ఢిల్లీలో దోస్తీ, హైదరాబాద్ లో కుస్తీ అన్నట్లు ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారం చేపట్టబోతోందన్నారు రఘునందన్ రావు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయాలు హాట్ గా మారాయి. ఈ దేశంలో తట్టుకోవడం చేతగాక కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు అధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు అనధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 17 పార్లమెంట్ స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ఇంటెలిజెన్స్ నివేదికలు, వివిధ మాధ్యమాల సర్వే ఏజెన్సీలు చెప్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరీ ముఖ్యంగా మెదక్ లాంటి జిల్లాలో కూడా రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి పట్టపగ్గాలు ఉన్నాయని చెప్పి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండూ కలిసి ఒకరిని బలహీనమైన అభ్యర్థిని పెడదాం, ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని పెడదామని చెప్పి ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన కుదిరినట్టు మనకు తెలుస్తా ఉంది. అందుకని మీడియా మిత్రుల ద్వారా నేను ఆ రెండు పార్టీలు కూడా చెప్పదలుచుకున్నాను. మీరు ఇద్దరు కలిసి వస్తారా, ఇంకొన్నలు నన్ను కలుసుకొని వస్తారా, నాకు సంబంధం లేదు. కానీ మీరు ఎందరిని కలుపుకొని వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. గౌరవనీయులు ఆలి నరేంద్ర గారి తర్వాత మెదక్ పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ తన జెండాను, కాషాయం జెండాను ఎగిరేసి 2024 జూన్లో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంగా ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నుంచి గెలిచి పార్లమెంట్ లోపల అడుగుపెట్టారు. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రెండింటి కూడా నేను చేసేటువంటి హెచ్చరిక, దొంగ రాజకీయాలు వద్దు, కలిసి ఉంటే ఇద్దరు కలుగుండ్రి, మాకు చాతనైతే లేదు మేము ఇద్దరం కలిసి కొట్లాడుతామని చెప్పి నేరుగా చెప్పుకుండ్రి. కాబట్టి చీకటి మంతనాలు చేస్తా ఉన్నారు, రాత్రిపూట కలుస్తా ఉన్నారు. అట్లాంటి ప్రయోగాలను మానుకోండి. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. ఈ సందర్భంగా రెండు పార్టీల నాయకులకు కూడా, రాష్ట్ర నాయకులకి, కింది స్థాయి నాయకులు పాపం అమాయకులు కొట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. కానీ పట్టణంలో మాత్రం చీకటి కూడా ఒప్పందాలు అవుతున్నాయి. ఆ ఒప్పందాలని త్వరలోనే మీడియా ముందు బయట పెడతామని చెప్పి